వెంకటేశాయ గోవింద గోవింద. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించండి. కృతేతు నారసింహో భోః త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలౌ శ్రీ వెంకటనాయక. స్వామివారు కలియుగంలో వెంకటేశ్వర స్వామి అనేటువంటి నామం స్వామివారికి. మరి ఆ నామం ఆయన చేసేటువంటి పని వల్ల ఆయనకి ఆ నామం అనేటువంటిది వచ్చింది. వేం అంటే సంస్కృత పదాల్లో పాపము, కట అంటే తొలగించడం, ప్లస్ ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే సర్వ జగన్నియామకుడు, ఆయనకి ఎదురు అనేటువంటి ఉండదు. కాబట్టి పాపాలని తొలగించేటువంటి దేవుడు వెంకటేశ్వరుడు అనేటువంటి నామం ఆయనకి ఏర్పడింది. మనం పేర్లు రాసేటప్పుడు కూడా వెంకటాన్ని రాస్తుంటాం, వేకి దీర్ఘం లేకుండా రాస్తుంటాం. అలా రాయకూడదు, వేకి దీర్ఘం పెట్టి వేంకట అని రాయాల. పాత రోజుల్లో కూడా మనము మన అమ్మగారులు కానీ నాన్నగారు కానీ ఏదైనా మనకు పేరు పెట్టేటప్పుడు వెంకట బాలాజీ అని కానీ వెంకటరమణయ్య అని కానీ వెంకటకృష్ణయ్య అని కానీ అలా పేర్లు పెట్టేటువంటి వాళ్ళు అలా రాసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వేకి దీర్ఘం పెట్టకుండా రాస్తున్నాం. దానికి అర్థం అనేటువంటి ఉండదు వెంకట అనే దానికి. వేంకట అంటే పాపాలను తొలగించేటువంటి దేవుడు. కాబట్టి మన పెద్దలు కూడా స్వామి పేరు ముందు ఉండాలని ఆ నామాన్ని మనకు పెట్టుకొని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. కాబట్టి మనకి కలియుగంలో వెంకటేశ్వర స్వామి తప్ప వేరేటువంటి దిక్కు లేదు, మార్గం లేదు. కాబట్టి స్వామివారి యొక్క నామాన్ని మనం స్మరించుకొని నమ్మిన వాళ్ళకి నమ్మినంత అన్నట్టుగా స్వామివారిని ఎప్పుడు మనం స్మరించుకుంటూ మనసులో మనం తెలిసి తెలియక ఏదో చిన్న చిన్న పొరపాట్లు, ఏదో చిన్న చిన్న పాపాలు అనేటువంటి తెలిసి ఎవరు కూడా చేయరు, తెలియకుండా మనకు జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అటువంటి పాపాలని కేవలం ఆయన స్మరించినంత మాత్రాన, ఆయన దివ్య మంగళ విగ్రహాన్ని మనం దర్శించినంత మాత్రాన, పద్మపీఠం మీద ఉన్నటువంటి ఆయన పాదాలని మనం స్మరించినంత మాత్రాన, మనసులో ధ్యానం చేసినటువంటి మాత్రాన మన పాపాలని తొలగిస్తూ ఉంటాడు. కాబట్టి కలియుగంలో పాపాలని తొలగించేటువంటి దేవుడు వెంకటేశ్వరుడు అనేటువంటి నామం ఆయనకి ఏర్పడింది. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.